ఖమ్మం జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రిజర్వాయర్లు చెరువుల్లో నీరు అడుగంటిపోతోంది. గోదావరి పరవళ్లు తొక్కాల్సిన సమయంలో ఖాళీ కుండను తలపిస్తున్నాయి. పాలేరు, వైరా, కిన్నెరసాని, తాలిపేరు, మున్నేరు గోదావరిలలో నీళ్లు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఖాళీగా దర్శనమిస్తున్న ప్రాజెక్టులపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం ఎక్కువగా లేకపోవడం కారణంగా అనేక రిజర్వాయర్లు, ఏర్లు, చెరువులు, కుంటలు అన్ని ప్రాజెక్టులన్నీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నీళ్లు లేక ఖాళీ కుండను తలపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు, ఇప్పుడు మున్నేరు ప్రాంతంలో ఉన్న మున్నేరు నది ఇది. మున్నేరు నది గత ఏడాది జూలైలో చూసుకున్నట్లయితే చాలా తీవ్ర స్థాయిలో అది ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏ స్థాయిలో వర్షం కురవాల్సి ఉందో ఆ స్థాయిలో వర్షం కురవకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో లోతట్టు ప్రాంతమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రాజెక్టులు అదేవిధంగా గోదావరి స్థానికంగా ఉన్న అనేక చెరువులు, కుంటలన్నీ కూడా నిండుకుండను తలపించి మత్తడి దునికే పరిస్థితులు ఉండాలి. కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కనపడటం లేదు. యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు 4 గేట్లను ఎత్తారు. అయితే ఒక అడుగు మేర ఎత్తిన తర్వాత 2356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. అయితే దాంతో గోదావరి వరద నీటి మట్టం వచ్చేసి ప్రస్తుతం 13.2 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తూ ఉంది. అయితే యాక్చువల్గా ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు ఉండాల్సిన గోదావరి ఆ స్థాయిలో ఇప్పుడు ప్రవహించడం లేదు. దాంతో కొంత గోదావరి పరివాహక ప్రాంతవాసులందరూ దానికి బేస్ చేసుకొని వ్యవసాయం చేసేవాళ్ళు, తాగునీరుకు ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దాంతోపాటుగా వైరా రిజర్వాయర్ ప్రస్తుతం వచ్చేసి 7.10 అడుగులు మాత్రమే ప్రవహిస్తూ ఉంది. అయితే దాని పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 18.3 అడుగులు. అయితే అక్కడ కొణిజర్ల, తళ్ళార, ఏన్కూరు మండలాల్లోని చెరువులలో కొంత నీరైతే వచ్చి చేరింది, కానీ అది సాగుకే మాత్రమే పనికొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 23 అడుగులు కాగా ప్రస్తుతం కేవలం 8 అడుగులు మాత్రమే ఉంది. అయితే దాంతో అక్కడ పాలేరు జలాశయం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులు అదేవిధంగా తాగునీరుతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు ఉంది. అయితే దాన్ని పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసి 20 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 16 అడుగులు ఉంది. అయితే ఇన్ఫ్లో 200 క్యూసెక్ ఉంది. అయితే అవుట్ఫ్లో నీళ్ళుగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అధికారులు ఇక్కడ పాలవంచ కిన్నెరసాని డ్యామ్కి సంబంధించి అక్కడ పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 407 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 401.90 అడుగులు ప్రవహిస్తూ ఉంది. ఇన్ఫ్లో కూడా 2000 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో నిలుగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు నుంచి సాగునీటి కోసం ఎన్టీఆర్ కెనాల్కు నీటిని విడుదల చేశారు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే. అదేవిధంగా అక్కడ ఎన్టీఆర్ కెనాల్ ప్రత్యామ్నాయ కాలువకు నీటిని విడుదల చేయటం కోసం కెనాల్ గేట్లు, లాకులు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే అందులో అనేక మంది చుట్టుపక్కల ఉన్న రైతులు సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇటు పాలేరులో కానివ్వండి, వైరా రిజర్వాయర్, అదేవిధంగా కిన్నెరసాని, బేతుపల్లి చెరువు, అదేవిధంగా మదిరిలో ఉన్న పెద్ద చెరువు, గోదావరి అనేక చోట్ల ఇప్పుడు అనేక పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే కనీసం ఇక్కడ వర్షం రాకపోవడంతో సాగునీరు కూడా వచ్చే అవకాశం కనపడలేదంటగా అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఏ స్థాయిలో అయితే సాగు చేయాల్సిన రైతులు ఉన్నారో వాళ్ళు ఆ స్థాయిలో సాగు చేయలేకపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మొత్తం లంకాసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం వచ్చేసి 16 అడుగులు కాగా ప్రస్తుతం అది 13.2 అడుగుల వద్ద ప్రవహిస్తూ ఉంది. ఒక 40 అడుగుల పైకి వస్తేనే 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకి రెండో ప్రమాద హెచ్చరిక, 52 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక. ఈ హెచ్చరికలు దాటి ప్రవహించాల్సిన గోదావరి ఈసారి ఎక్కడ కూడా నామమాత్రంగా కూడా అది ప్రవహించటం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ వర్షాభావం కనిపించటం లేదు. దానివల్లనే అనేక చోట్ల ఖాళీ కుండను తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ఖమ్మం రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.